సమ్మర్ ని లైట్ తీసుకున్నారు. స్టార్లందరూ సంక్రాంతి మీదే పడుతున్నారు. ఇప్పటికే 10 సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో ఆల్టర్నేటివ్ సీజన్ కోసం చూసుకుంటున్నారు మిగతా వాళ్ళు. వరుసగా 4 ఏళ్ల నుంచి బన్నీ సినిమా నుంచి ప్రభాస్ సినిమా వరకు అందరి సినిమాలు బ్లాక్ బాస్టర్ అవటంతో మిగతా వాళ్ళు కూడా ఇదే సీజన్ కి షిఫ్ట్ అవుతున్నారు. మరి కొత్త సీజన్ నితిన్ నాగ చైతన్య కూడా సక్సెస్ ఇస్తుందా? తెలుగు సినిమాలకు సీజన్ అంటే సమ్మర్, సంక్రాంతి. ఈ మధ్య సమ్మర్ ని పెద్దగా పట్టించుకోకుండా అందరూ సంక్రాంతి మీదే దండయాత్ర చేస్తున్నారు. ఈ రిలీజ్ క్లాష్ మన వల్ల కాదని చిన్న హీరోలు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. దాంతో 4 ఏళ్ల నుంచి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లిస్తున్న డిసెంబర్ మీద కన్నేశారు మనవాళ్లు. అందుకే అటు నితిన్, నాగ చైతన్య లాంటి హీరోలు క్రిస్మస్ కి పోటీ పడుతూ సక్సెస్ ని టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన సలార్, యానిమల్, హాయ్ నాన్న, అంతకు ముందే డిసెంబర్ లో రిలీజ్ అయిన ధమాకా, పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ ఇలా డిసెంబర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్స్ అయ్యాయి. వరుసగా సెలవులతో పాటు ఇయర్ ఎండ్ మూడ్ లో ఉండడంతో ఎంటర్టైన్మెంట్ కి ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారు జనాలు. అందుకే నాగ చైతన్య కూడా డిసెంబర్ నే ఏం చేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తండెల్ ని డిసెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారు. టీజర్స్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ కాబోతోంది. నిజానికి నాగ చైతన్య కంటే ముందే నితిన్ డిసెంబర్ 20 డేట్ ఫిక్స్ చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న నితిన్ ఈసారి మాత్రం ఎలా అయినా హిట్ కొట్టాలని మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. భీష్మతో మైలేజ్ తెచ్చిపెట్టిన వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాశి ఖన్నా హీరోయిన్ గా మైత్రి మూవీస్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. సంక్రాంతి పోటీ వద్దనుకుంటే తండెల్తో పోటీ పడాల్సొస్తోంది నితిన్ కి. మరి ఈ డిసెంబర్ లక్ అయినా నితిన్ కి కలిసొస్తుందేమో చూడాలి.